Hello everyone, this is Dr. Padma Ravipati, lead consultant and fertility specialist at Art Fertility Clinics, Hyderabad. మనము ఈరోజు ఇంప్లాంటేషన్ ప్రాసెస్ గురించి మళ్ళీ ఎంత అర్లీగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఒక ఎగ్ స్పర్మ్ కలిసాక ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ ట్యూబ్లో జరుగుతుందండి. సో ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అయినాక ఈ ఎంబ్రియో ఏదైతే ఫామ్ అవుతుందో అది 3 to 5 days వరకు ట్యూబ్లోనే పెరుగుతుంది. దాని తర్వాత ఇట్ విల్ కమ్ ఇన్ టు ద క్యావిటీ ఆఫ్ ద యూట్రస్. గర్భసంచి లోపలికి వచ్చాక అది గర్భసంచి లైనింగ్ టిష్యూ అంటే ఎండోమెట్రియంకి అతుక్కొని ఇట్ విల్ స్టార్ట్ గ్రోయింగ్. సో ఈ ప్రాసెస్ అంతా జరగటానికి అట్లీస్ట్ 7 to 10 days కావాలి. ఈ 7 to 10 days తర్వాత ఎంబ్రియో ఒక్కసారి గ్రో అయినాక ఇది ప్రెగ్నెన్సీ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్ వచ్చేసి బీటా హెచ్సిజీ. సో వన్స్ ద ఎంబ్రియో స్టార్ట్స్ గ్రోయింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ బీటా హెచ్సిజీ, ఈ హార్మోన్ మనకి బ్లడ్లో వచ్చి బ్లడ్ నుంచి యూరిన్లోకి సెక్రీషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు యూరిన్లో కానీ బ్లడ్లో కానీ టెస్ట్ చేసుకున్నప్పుడు మనకి పాజిటివ్ వచ్చింది. ఓవ్యులేషన్ని ట్రాక్ చేసుకొని న్యాచురల్గా ట్రై చేసినప్పుడు కానీ లేదా ఐయుఐ ప్రొసీజర్ అయినాక కానీ మినిమం 2 weeks టైం కావాలి ఈ ఇంప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా అయ్యి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావడానికి. అదే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినాక అయితే ఇఫ్ ఇట్స్ Day 3 ఎంబ్రియో, 3వ రోజు వయసున్న ఎంబ్రియోకి అయితే అట్లీస్ట్ 10 to 12 days కావాలి ప్రెగ్నెన్సీ టెస్ట్ డిటెక్ట్ అవ్వడానికి. అదే Day 5 ఎంబ్రియో అయితే 9 to 11 days లోపల టెస్ట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు యూరిన్లో అడిక్వేట్ లెవెల్స్ లేనప్పుడు ఫాల్స్ నెగిటివ్ రిపోర్ట్స్ వస్తాయి. సో బ్లడ్ టెస్ట్ చేసుకోవటం ఇస్ ద బెటర్ ఆప్షన్. బ్లడ్ టెస్ట్లో అక్యురేట్గా తెలుస్తుంది పాజిటివా నెగిటివా అని. సో 1 వాల్యూ పాజిటివ్ వచ్చినాక ఎంబ్రియో సక్సెస్ఫుల్గా గ్రో అవుతున్నప్పుడు ఈ బీటా హెచ్సిజీ వాల్యూ అనేది ఎవ్రీ 36 to 48 hours డబుల్ అవుతూ పోతుంది. సో మనం మళ్ళీ 2 days అయినాక బ్లడ్ టెస్ట్ రిపీట్ చేసినప్పుడు వాల్యూ కనుక డబుల్ అయితే ఎంబ్రియో మంచిగా అతుక్కొని బాగా గ్రో అవుతున్నట్టు అర్థం.